చాలా సంతోషం. ఈరోజు మన బంధువులందరినీ కలుసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి కారణం రేపు 30-31 వాషింగ్టన్ ఏరియాలో జరిగే మొట్టమొదటి మున్నూరు కాపు మహాసభ. అది కూడా మున్నూరు కాపులను ఏకం చేయడానికి, హక్కులను పరిరక్షించుకోవడానికి, గౌరవాన్ని సమాజంలో మా వాటా మాకు కావాలని కోరడంలో తప్పు లేదు, కానీ అది రాలేదనే బాధ ఐక్యతతోటే సాధ్యమవుతుందనే ఆలోచన, మన వారసత్వాన్ని కాపాడుకుందామనే మాట, ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ మహాసభ, అందులో అమెరికా దేశంలో, సంపన్న దేశంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కలిసి కృషి చేయడం చాలా సంతోషకరం. ఇది కొనసాగాల్సిన అవసరం. సమాజంలో మార్పులు కావాలన్న కోరిక తప్పు కాదు. మార్పులు ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఒకటి, మన హక్కులు మన గౌరవాన్ని కాపాడుకునే విధంగా మనం సమాయత్తం కావడం, ఇది మన లక్ష్యంగా ఉండాలి, భావంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. అందరికీ గౌరవం ఆపాదించే విధంగా, సమాజం గుర్తించే విధంగా మన ఐక్యతను చాటుదామనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ సమావేశం భాగస్వాములైతే మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ భాగస్వామ్యం చరిత్రలో నిలిచిపోవాలని, అది తరతరాలుగా కొనసాగాలని, ఏ ఉద్యమమైనా, ఏ ఆకాంక్ష అయినా దానికి నిరంతరం కృషి చేస్తూ సమాయత్తం చేయాల్సిన బాధ్యతను తీసుకున్న పెద్దలందరికీ కూడా, ముఖ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలతో పాటు అన్ని రకాలుగా అందరం కలిసి కట్టుగా సహాయ సహకారాలు అందజేస్తూ ఐక్యంగా ఉండడానికి చేసే ప్రయత్నం చేయాలని, ఈ మనలను కించపరిచే విధంగా, మనల్ని తక్కువ చేసే విధంగా, మన హక్కులు కాలరాసే విధంగా చేసే ప్రయత్నాలు అప్పుడప్పుడు జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎప్పుడూ జరగకపోయినా మన ఐక్యత మనం ఉండడం మంచిది అనే ఉద్దేశంతో ఈ రెండు మాటలు మేము ఉంచదలుచుకున్నా. అందరి బలి రేపు సమావేశానికి పెద్ద ఎత్తున రావాలని, ఇది ఒక హెచ్చరికగా ఉండాలని, ఇది ఒక భవిష్యత్తులో బాట ఏర్పాటు చేయడానికి చేసే అవసరంగా మనమే కాదు, ఇతరులు కూడా గుర్తించే విధంగా ఉండాలనే లక్ష్యంతో చేస్తున్నది గమనించమని కోరుతూ అందరినీ రెండు చేతుల దండం పెట్టి ఆహ్వానిస్తున్నాను, కోరుతున్నాను.